అందరికీ నమస్కారం. హర్ హర్ మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం సింహరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి జూలై 29, 30, 31 అలాగే ఆగస్టు 1వ తేదీలలో అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కరి కర్మ ఫలితాల ఆధారంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక పాత వ్యక్తి నుంచి మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, లేదంటే సందేశం వస్తుంది. అనుకోకుండా మీరు ఖచ్చితంగా కలుస్తారు. వారి గురించి ఏదైనా మీకు సమాచారం దొరుకుతుందా? తప్పకుండా తెలుసుకోండి. మీరు ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రోజున నేను చెప్పబోయే ప్రతి మాటను గనక మీరు గమనిస్తే మీ జీవితంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక విషయం గురించి ఒక సమాధానం ఇవ్వటానికి, ఒక బంధానికి మరో అవకాశం ఇవ్వటానికి, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజ స్వరూపాన్ని మీకు తెలియపరచడానికి పరిస్థితులు మారిపోబోతున్నాయి. మరి ఆ పాత వ్యక్తి ఎవరు? వారు తిరిగి రావడానికి అసలు కారణం ఏమిటి? వారి రాక మీ జీవితానికి మంచిదా, మరో పరీక్షకు ప్రారంభమా? ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ 4 రోజుల్లో మీ మనస్సుకు సంబంధించినటువంటి ఆలోచనలు బలంగా పనిచేసే అవకాశాలైతే ఉన్నాయి. సాధారణంగా మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా మీకు గుర్తుకు రావచ్చు. ఇంట్లో పాత వస్తువులు ఏవైనా చూస్తున్నప్పుడు, లేదంటే ఒక జ్ఞాపకం అనేది మీకు కలగవచ్చు. పాత ఫోటో ఏదైనా కానీ మీకు కనిపించవచ్చు, లేదంటే ఫోన్లోనైనా ఏదైనా వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో ఒక పాత ఫోటో కనిపించవచ్చు. ఒక పాత మెసేజ్ అనేది మీకు అకస్మాత్తుగా గుర్తుకు రావచ్చు. మీకు తెలిసిన వ్యక్తి అకస్మాత్తుగా గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీతో మాట్లాడుతూ ఉండటం, ఇవన్నీ కూడా మీ మనసును కొంత వెనక్కి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే బంధాలు, ఆకర్షణ, సుఖ సంతోషాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మీ మాటను అర్థం చేసుకునే వ్యక్తులు, మీ కష్టాన్ని గుర్తించే మనిషి ఉండాలి అని మీరు తహతహలాడుతూ ఉంటారు. ఈ సమయంలో గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయిన ఒక బంధం మరలా మీ ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేసుకోవటం కాదు, కొన్ని సందర్భాలలో వారు కూడా చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. మీతో మాట్లాడాలా వద్దా అనే సందేహంలో వారు వెనకడుగు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఏదో ఒక సంఘటన వారికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో జరిగిన ఒక విషయం గురించి ఒక సమాచారం రావచ్చు. కుటుంబం లేదా స్నేహితుల ద్వారా ఒక పాత పరిచయం గుర్తుకు రావచ్చు. మీ మనసులో సందిగ్ధత ఏర్పడుతుంది. ఒకరితో మాట్లాడాలి అని అనిపించినా సరే మొదటి అడుగు ఎవరు వేయాలి అనే ఆలోచన మీకు కలుగుతుంది. ముఖ్యంగా ఒక విషయంలో మీకు స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఊహించని మాట వింటారు, లేదా ఒక వ్యక్తి ప్రవర్తన ద్వారా వారి ఉద్దేశం మీకు అర్థమవుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ జాగ్రత్త అవసరం. గ్రహ ప్రభావం మీ జీవితంలో అవకాశాలను తీసుకొని రావచ్చేమో కానీ నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ఒక వ్యక్తి తిరిగి వచ్చారని గతంలో జరిగిన ప్రతిదీ మర్చిపోవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా గతంలో ఒక తప్పు చేశారని జీవితాంతం వారిని గుర్తు పెట్టుకుంటూ దూరంగా ఉంచవలసినటువంటి అవసరం కూడా లేదు. వారు అసలు ఎందుకు వచ్చారు? ఇప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? మీ జీవితంలో వారి రాక వలన ప్రశాంతత ఏర్పడుతుందా, లేదంటే మరలా ఏదైనా గందరగోళం మొదలవుతుందా అనేది మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. మీ జీవితాన్ని గమనిస్తే ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒక వ్యక్తిని మీ మనిషి అని చెప్పి నమ్మితే అంత త్వరగా మీరు వదులుకోరు. బయటకు మాత్రం చాలా ధైర్యంగా కనిపిస్తారు. ఒకరు దూరమైన ఏమీ పట్టనట్లుగా మీ పనులు చేసుకుంటూ ముందుకు వెళతారు. కానీ మనసులో మాత్రం అసలు ఆ వ్యక్తి ఎందుకు మారిపోయారో, నేనేదైనా తప్పు చేశానా, ఒకసారి మాట్లాడితేనే సమస్య సరిచేసుకోవచ్చు కదా అని చాలాసార్లు ఆలోచిస్తారు. ఇదే మీ ప్రత్యేకమైన స్వభావం. మీకు బంధాలంటే ఇష్టమే కానీ బంధాల పేరుతో గొడవలు చేయటం అస్సలు ఇష్టం ఉండదు. మీకు ప్రేమ కావాలి, అదే సమయంలో ప్రశాంతత కూడా కావాలి. ఎవరైనా మీతో కోపంగా మాట్లాడితే మీరు వెంటనే గొడవకు వెళ్లకుండా కొంత సమయం మౌనంగా ఉంటారు. కానీ ఆ మౌనాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదు, మీరు ఎదురుగా మాట్లాడలేదంటే మీకు నిజం తెలియదని కాదు. చాలా సందర్భాలలో బంధం చెడిపోకూడదని మీరు ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఎదుటి వ్యక్తి తప్పు చేసినా సరే ఆ అవకాశం ఇవ్వాలనే అనుకుంటారు. కానీ ఇదే అలవాటు వలన గతంలో మీ జీవితంలో ఒక వ్యక్తి మీ మంచితనాన్ని తేలికగా తీసుకొని ఉండవచ్చు. మీరు ఎప్పటికీ అక్కడే ఉంటారని, ఎన్ని తప్పులు చేసినా చివరికి క్షమిస్తారు అని భావించి ఉండవచ్చు. ఆ కారణంగానే మీ విలువ వారికి అప్పుడు పూర్తిగా అర్థం కాకపోయి ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి విషయాన్ని భరించే స్థితిలో ఏమీ లేరు.
కాలం మీకు చాలా రకాలుగా గుణపాఠాలు నేర్పించింది. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు అవకాశం కోసం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా స్పందిస్తున్నా కూడా వారు అవసరం కోసం మాత్రమే వచ్చిన వారు ఎలా మీ దగ్గర నక్కి నక్కి ఉన్నారనేది మీకు కొంత మేరకు అర్థమైపోతూనే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? మీరు మారుతున్న సమయంలోనే గతంలో దూరమైన వ్యక్తి మరలా మీ వైపు చూడటం మొదలు పెడతాడు. మీరు వారి కోసం ఎదురు చూస్తున్న సమయంలో వారు రాలేదనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు మీరు మీ జీవితం గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నటువంటి సమయంలో వారి నుంచి ఒక సంకేతం రాబోతుంది. మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. పాత వ్యక్తి ఏమిటి, తిరిగి రావటం ఏమిటి? తప్పకుండా ప్రేమించిన వ్యక్తి అయితే అనుకోవద్దు. చాలా కాలంగా మాట్లాడినటువంటి స్నేహితులు కూడా కావచ్చు, ఒకప్పుడు మీకు దగ్గరగా ఉండి అపార్థం కారణంగా దూరమైన బంధువు కూడా కావచ్చు, గతంలో మీతో పనిచేసినటువంటి వ్యక్తి కూడా కావచ్చు, ఒకప్పుడు మీకు అవకాశం ఇస్తారు అని చెప్పి తర్వాత కనిపించకుండా పోయిన వ్యక్తే కావచ్చు. ఈ 4 రోజుల్లో అలాంటి ఒక పాత పరిచయం మీ జీవితంలో మరలా మీకు కదలికలు తీసుకురావచ్చు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో కుటుంబంలో మాటలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. చిన్న చిన్న విషయాన్ని ప్రశాంతంగా మాట్లాడితే అక్కడితో ముగిసిపోతుంది. అదే విషయాన్ని కోపంతో మాట్లాడితే 2 రోజులు సమస్యగా మారే అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా గతంలో జరిగిన కుటుంబ విషయం మరలా చర్చకు వస్తుంది. ఎవరో ఒకరు పాత విషయాన్ని గుర్తు చేయటం వలన మొదట కొంత అసహనం కలిగినా చివరకు నిజం బయటకొచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది అంటే మీ కుటుంబంలో ఒక పాత బంధువు మరలా దగ్గరికి రావచ్చు. ఆస్తి సమస్యలు, డబ్బు విషయం, లేదంటే అపార్థం కారణంగా దూరంగా ఉన్నవారు మరలా మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. అయితే ఇక్కడ తొందరగా స్పందించకుండా వారి మాట పూర్తిగా వినండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలిసిన కథలో ఒకవైపు మాత్రమే నిజం ఉండవచ్చు, ఇక మరొక వైపు విషయం తెలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఇంట్లో పెద్దవారి మాటను గౌరవించటం మంచిది. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్న సమయంలో వారు చెప్పే చిన్న సలహా కూడా మీకు బాగానే ఉపయోగపడుతుంది. కుటుంబంతో కలిసి సమయం గడిపే చాలా రోజులుగా ఉన్న అపార్థాలు తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో సమయం ఉన్నా లేకపోయినా కుటుంబంతో ఎంతో కొంత సమయాన్ని గడపండి. డబ్బు ఖర్చు విషయంలో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఎవరి ముందు ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా నేరుగా దానికి సంబంధించినటువంటి వ్యక్తితో మాట్లాడటం మీకు మంచిదనే చెప్పుకోవాలి. ఇక కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారాలు వింటారు. పాత ప్రేమ వ్యక్తి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో కుటుంబం ఎలా స్పందిస్తుందో కూడా కొంతమందికి ఆందోళన కలిగించవచ్చు. గతంలో ఆ వ్యక్తి కారణంగా ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చి ఉంటే ఈసారి కుటుంబ సభ్యులు వెంటనే అంగీకరించకపోవచ్చు. మరి అలాంటి సమయంలో 2 వైపులా నిజం దాచకుండా మాట్లాడాలి. ఒకరి కోసం కుటుంబాన్ని శత్రువులుగా చూడటం, కుటుంబం కోసం మీ మనసులో నిజాన్ని పూర్తిగా దాచటం ఇక అది సరైంది కాదు. సమయం తీసుకుని వ్యక్తి ప్రవర్తన గమనించిన తర్వాతే కుటుంబంలోని విషయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం మీకు మంచి చేస్తుంది. ఇక మరికొందరికి పాత వ్యక్తి తిరిగి రావటం కుటుంబానికి మంచే చేయవచ్చు. గతంలో దూరమైన అన్నదమ్ములు కలవవచ్చు, అక్కా చెల్లెళ్ళ మధ్య మాటలు మొదలవచ్చు. ఒకప్పుడు కుటుంబానికి సహాయం చేసిన వ్యక్తి మరలా అవసరమైన సమయంలో మీకు అండగా ఉండవచ్చు. అందుకే పాత వ్యక్తి అనే మాటను ప్రతికూలంగా మాత్రమే చూడవద్దు. ఎవరు వస్తారు, ఎందుకు వస్తున్నారు అనేదే ముఖ్యమైన విషయం. ఇక ప్రేమ జీవితం మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకుంటారు. వారికి ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు, ఏ మాటకు వారు బాధపడతారు అనే విషయాలను మీరు బాగా గమనిస్తారు. కానీ మనసులో ఉన్న బాధను మాత్రం చాలా సార్లు పూర్తిగా ఎదుటి వ్యక్తులకు చెప్పరు. వారే అర్థం చేసుకుంటారు అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే సమస్య ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎదుటి వ్యక్తి మీ మౌనాన్ని అర్థం చేసుకోకపోతే దూరం పెరిగిపోతుంది. గతంలో మీ జీవితంలో ఒక వ్యక్తితో ఇలాగే జరిగి ఉండవచ్చు. ఇద్దరికి ప్రేమ ఉన్న మాటల లోపం కారణంగా దూరమై ఉండవచ్చు. ఒక చిన్న అనుమానం పెద్ద సమస్యకు అంటే కారణం కూడా అయి ఉండవచ్చు. కాబట్టి కుటుంబ పరిస్థితులు అడ్డుగా వచ్చి ఉండవచ్చు. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లటం వలన సంబంధం తగ్గి ఉండవచ్చు. మరికొందరికి మూడో వ్యక్తి చెప్పిన మాటలు నమ్మటం వలన బంధం చెడిపోయి ఉండవచ్చు. ఇప్పుడు మరలా తిరిగి ఆ వ్యక్తి రావటానికి ప్రధానమైనటువంటి కారణం మీ విలువ,
ఆలస్యంగా వారు అర్థం చేసుకోవటం కావచ్చు. మీరున్నప్పుడు మీ ప్రేమ వారికి సాధారణంగా అనిపించి ఉండవచ్చు. మీరు దూరమైన తర్వాత ప్రతి వ్యక్తి మీలా ఉండరు అని వారికి తెలిసి ఉండవచ్చు. మీరు చూపించిన శ్రద్ధ, ప్రేమ, మీరిచ్చిన గౌరవం, కష్ట సమయంలో మీరు చెప్పిన ధైర్యం ఇప్పుడు వారికి గుర్తుకు రావచ్చు. మరికొన్ని సందర్భాలలో వారు నిజంగా మిమ్మల్ని కోల్పోయామే అనే బాధతో, భయంతో ఉండవచ్చు. మీరిప్పుడు జీవితంలో ముందుకు వెళుతున్నారని, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతున్నాయని, లేదంటే మీ పరిస్థితి మారబోతుందని వారికి తెలిసి కూడా ఉండవచ్చు. అప్పుడు అకస్మాత్తుగా మీతో మాట్లాడాలి అని ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మీరు గమనించవలసింది, వారి ప్రేమ నిజమా, లేదా మిమ్మల్ని మరొక రూపంలో ఏమైనా అవకాశం తీసుకోవాలని వస్తున్నారా, స్వార్థమా, ఎలా మీరు గమనించుకోవాలి. ఒక వ్యక్తి నిజంగా మీ జీవితంలోనికి తిరిగి రావాలి అని కోరుకుంటే గతంలో జరిగిన తప్పులకు బాధ్యత తీసుకుంటారు. మీ మీదనే తప్పు నెపం వేస్తారు. అప్పుడు పరిస్థితి అలా ఉందని చెప్పి తప్పించుకోవటానికి మాత్రమే ప్రయత్నించరు. మీకు సమయం ఇస్తారు. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారు. కానీ కేవలం ఒంటరితనం కారణంగా తిరిగి వచ్చిన వ్యక్తి మొదట కొన్ని రోజులు ఎక్కువగా ప్రేమ చూపించి ఆ తర్వాత మరలా వారి పాత ప్రవర్తనకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. అందుకే మాటలను కాకుండా కొంతకాలం వారి పనులు గమనించండి. ప్రస్తుతం ప్రేమలో ఉన్నటువంటి మీరు పాత వ్యక్తి వలన, అంటే పాత వ్యక్తి రాక వలన ప్రస్తుత బంధాన్ని ప్రమాదంలో పెట్టవద్దు. ఒక పాత వ్యక్తి సందేశాన్ని పంపిస్తే దాన్ని దాచటం వలన తర్వాత పెద్ద అపార్థాలు వస్తాయి. మీ మనసులో పాత బంధం పైన ఇంకా భావాలు ఉంటే ముందుగా మీకే స్పష్టత అవసరం. ఒకేసారి రెండు బంధాలను పట్టుకుని నడవటం చివరికి అందరికీ కూడా బాధగానే ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికైతే ఈ 4 రోజుల్లో పని విషయంలో ముఖ్యమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. గతంలో పనిచేసిన కార్యాలయం నుంచి సమాచారం రావచ్చు. పాత సహోద్యోగి ఒక కొత్త అవకాశం గురించి మీతో మాట్లాడవచ్చు. చాలా రోజుల క్రితం ఉద్యోగం కోసం పంపిన వివరాలకు ఇప్పుడు స్పందన రావచ్చు. మీరు పూర్తిగా మర్చిపోయిన ఒక ప్రయత్నం నుంచి అకస్మాత్తుగా మీకు ఫలితం కనిపించవచ్చు. ఇక్కడ కూడా ప్రధానమైనటువంటి అంశం పాత వ్యక్తితోనే మీకు కలుస్తుందని చెప్పుకోవాలి. మీ జీవితంలోనికి తిరిగి వచ్చే వ్యక్తి ప్రేమకు సంబంధించిన వ్యక్తే కాకుండా మీ వృత్తి జీవితాన్ని మార్చే వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. ఒకప్పుడు మీతో పనిచేసినటువంటి అధికారి ఇప్పుడు మరొక సంస్థలో ఉండి మిమ్మల్ని గుర్తు చేసుకోవచ్చు. మీ పనితీరు నచ్చిన తర్వాత పాత వినియోగదారుడు కొత్త పనులు మీకు ఇవ్వవచ్చు. గతంలో మీతో కలిసి వ్యాపారం గురించి మాట్లాడిన స్నేహితులు ఇప్పుడు మరలా మీకు అవకాశాలు ఇవ్వవచ్చు. కాబట్టి మీరు మీ యొక్క ఉద్యోగ ప్రదేశంలో తొందరపడి ఎవరికీ మాట ఇవ్వవద్దు. మీకు సాధ్యమైన పని ఎంత సమయం ఎంత పడుతుంది అనే విషయం తెలుసుకొని మాత్రమే బాధ్యతలు తీసుకోండి. ఇతరుల పని కూడా మీ మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహాయం చేయటం మంచిదే కానీ ప్రతి పని కూడా మీరే చెయ్యాలి అని మీ పనిని మీరు ఆలస్యం చేసుకోవద్దు. ఇక భవిష్యత్తు ఉద్యోగ మార్పు గురించి ఆలోచించడానికి అనుకూలమైనటువంటి రోజులు. ప్రస్తుతం చేస్తున్న పనిలో ఎదుగుదల ఉందా లేదా, కొత్త నైపుణ్యం నేర్చుకోవాలా, మరో అవకాశం కోసం ప్రయత్నించాలా అనే విషయం స్పష్టమైనటువంటి ఆలోచనలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. ఒక పాత స్నేహితులతో మాట్లాడటం వలన ఉపయోగకరమైనటువంటి సమాచారం మీకు దొరుకుతుందనే చెప్పుకోవాలి. ఇక పని ఒత్తిడి కొంచెం పెరగవచ్చు. ఈ 4 రోజుల్లో ఒకేసారి రెండేసి పనులు పూర్తి చేయాలి అని మీరు అనుకోవద్దు. పై అధికారుల నుంచి త్వరగా పని పూర్తి చేయాలి అని ఒత్తిడి మీకు ఖచ్చితంగా కలగవచ్చు. ఈ సమయంలో కోపంతో స్పందిస్తే చిన్న సమస్య కూడా పెద్దదిగానే మారుతుంది. మీరు చేసిన పనులకు సంబంధించి వివరాలను సరిగ్గా చూసుకోండి. మాట మీద మాత్రమే ఆధారపడకుండా అవసరమైన సమాచారం దగ్గర ఉంచుకోవటం మంచిది. అలాగే ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయం మీ పరిస్థితులకు పూర్తిగా మార్పును తీసుకొస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశం, పని ప్రదేశం మార్పు, అదనపు బాధ్యతలు, కొత్త వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశాలు ఇవన్నీ కూడా కలగవచ్చు. ఇక పాత పరిచయం ద్వారా అవకాశం వస్తే కేవలం పరిచయం ఉంది అనే కారణంతోనే కాకుండా వెంటనే అంగీకరించకుండా కొంచెం ఆలోచించి మాట్లాడండి. పని స్వభావం, ఆదాయం, భవిష్యత్తులో ఎదుగుదల అన్నీ తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు పాత పరిచయాలను తక్కువగా చూడవద్దు. మీరు గతంలో కలిసి చదివినటువంటి వ్యక్తి, కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, లేదంటే మీ ప్రతిభ గురించి తెలిసిన వ్యక్తి నుంచి ఉపయోగకరమైనటువంటి సమాచారాలను మీరు ఖచ్చితంగా అందుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఎదురు చూస్తున్న అవకాశం కొత్త తలుపు నుంచి కాకుండా ఒకప్పుడు మూసుకుపోయింది అనుకున్న పాత తలుపు నుంచే మరలా రావచ్చు. కాబట్టి అదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది. వ్యాపారం చేస్తున్న వారికైతే ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం కనిపించే అవకాశాలైతే ఉన్నాయి. చాలా రోజుల క్రితం
మీతో వ్యాపారం చేసిన వ్యక్తులు మరలా మిమ్మల్ని సంప్రదించవచ్చు. గతంలో ఒక పని గురించి మాట్లాడి మధ్యలో ఆపేసిన వ్యక్తి ఇప్పుడు మరలా అదే విషయాన్ని మీ ముందుకు తీసుకురావచ్చు. మీరు కూడా ఆ విషయాన్ని పూర్తిగా ముగిసిపోయింది అని చెప్పి అనుకుని ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితులు మారటం వలన ఆ అవకాశాలు తిరిగి మరలా మీ ముందుకొస్తాయి. మీలో ఒక మంచి లక్షణం ఉంది. వ్యాపారంలో ఎదుటి వ్యక్తితో మర్యాదగా మాట్లాడతారు. ఒకసారి వచ్చిన వ్యక్తిని మరలా మీ దగ్గరకు వచ్చేలా చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు మీ మంచితనం కారణంగా డబ్బు విషయంలో ఎక్కువ సమయాన్ని ఇస్తారు. తెలిసిన వ్యక్తే కదా, తర్వాత ఇస్తారనే అనుకుంటారు. కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాత వ్యక్తి తిరిగి వచ్చి వ్యాపార అవకాశం గురించి మాట్లాడితే వారి మాటను వినండి. డబ్బు లావాదేవీలను స్పష్టంగా ఉంచండి. గతంలో మీకు డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తి మరలా సంప్రదించే అవకాశాలైతే ఉన్నాయి. మొదట వారు మొత్తం ఇవ్వలేకపోయినా సరే కొంత భాగాన్ని తిరిగి ఇవ్వవచ్చు. మరికొందరు పాత పెట్టుబడులకు సంబంధించినటువంటి సమాచారమై ఉండవచ్చు. ఒకప్పుడు నష్టంగా భావించిన విషయం నుంచి ఇప్పుడు కొంత ఉపశమనం లభించవచ్చు. అయితే ఒక ఆశతో మరింత డబ్బు పెట్టే ముందు పూర్తిగా వివరాలు తెలుసుకోండి. వ్యాపారంలో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోండి. అవసరం లేని వస్తువులను కొనటం, వెంటనే ఉపయోగం లేనటువంటి పనిలో డబ్బు పెట్టడం అస్సలు మంచిది కాదు. పాత వినియోగదారులతో మాట్లాడటం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త పని లేదంటే కొత్త ఒప్పందం గురించి చర్చ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంలో లెక్కలను ఒకసారి పరిశీలించుకోవటం మంచిది. ధనం విషయంలో పాత వ్యక్తి ప్రభావం మీకు కనిపిస్తూనే ఉంటుంది. గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు మీకు మరొక రకంగా సలహాలు కూడా ఇవ్వవచ్చు. లేదంటే మీరు గతంలో చేసినటువంటి ఏదైనా సహాయం వలన ఆ వ్యక్తి ఇప్పుడు మీ అవసరమైనటువంటి సమయంలో మీకు అండగా నిలబడతారు. జీవితంలో మీరు చేసినటువంటి మంచి పనులు ఎప్పుడు కూడా ఏ రూపంలో తిరిగి వస్తాయో ఎవరూ చెప్పలేరు. కాబట్టి మీకు కూడా ఈ సమయంలో మీరు ఒకప్పుడు గౌరవంగా చూసినటువంటి వ్యక్తి ఈ రోజున మీకు ఉపయోగపడేటటువంటి సమాచారాన్ని అందించే అవకాశాలైతే ఉన్నాయి. అయితే ఎవరో పాత వ్యక్తి వచ్చి వెంటనే పెద్ద మొత్తంలో అప్పడిగితే మీరు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు. వారి పరిస్థితి నిజంగా ఏంటి అనేది తెలుసుకోండి. మీ కుటుంబ అవసరాలకు ఉంచినటువంటి డబ్బును పూర్తిగా ఇతరులకు ఇచ్చి తర్వాత ఇబ్బంది పడవద్దు. సహాయం చేయటం మంచిదే, కానీ మీ శక్తికి మించి చేయటం సమస్యలను తీసుకొని వస్తుంది. ఇక వివాహమైనటువంటి వారికి, ఈ రాశి వారికి సంబంధించి ఈ 4 రోజులు జీవిత భాగస్వామితో మాట్లాడే విధానం చాలా ముఖ్యం. ఒక పాత విషయం నచ్చకపోతే వెంటనే కోపంగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఏదైనా కానీ చెప్పడానికి ప్రయత్నించండి. గతంలో మీరు ఏదైనా ఒక పాత విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు, జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మీ మనసులో ఉన్న అసలు బాధ ఒకటైతే కోపంలో బయటకొచ్చే మాటలు మరోలా ఉంటాయి. అప్పుడు చిన్న సమస్య పెద్దదవుతుంది. వివాహ జీవితంలో గతంలో జరిగినటువంటి విషయాలు మరలా గుర్తు చేసుకునే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పాత తప్పులను గుర్తు చేసుకోవద్దు. గతంలో చేసినటువంటి సంఘటనల గురించి మరలా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి పరిష్కారమైన విషయాన్ని మరలా పదే పదే బయటకు తీసుకురావటం మీ మనసులో ఉన్నటువంటి ప్రశాంతతను పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా పరిష్కారం మాత్రం మీకు దొరకదనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం మీకే మంచిది. ఇక అకస్మాత్తుగా వివాహానికి ముందు తెలిసినటువంటి వ్యక్తి ఏదైనా మీకు ఒక సమాచారం అందించవచ్చు. చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడాలి అని మీతో ప్రయత్నించవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీ గౌరవం అనేది కొంచెం తగ్గే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా హద్దుల్లో ఉంచుకోవటం మంచిది. స్పష్టమైనటువంటి హద్దుల్లో పెట్టుకోవటం మంచిది. ఇక వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆగిపోయిన సంబంధాలు మరలా చర్చకొస్తాయి. అప్పట్లో కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవటం, ఉద్యోగం లేకపోవటం, దూర ప్రాంతం అనే కారణం, చిన్న అపార్థాల వలన సంబంధాలు ఆగిపోయినటువంటి వారికి పరిస్థితులు మరలా మారి 2 కుటుంబాల మధ్య మరలా మాటలు మొదలయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తొందరపడవద్దు. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి నిజంగా మీ జీవితంలోనికి రావాలి అని అనుకుంటే వారు స్పష్టంగా మాట్లాడతారు. మీరు ఊహలతో, కథలతో తయారు చేసుకోవాలి అని చెప్పి ఏ కలలు కనవద్దు. మీ ఆరోగ్యానికి కూడా మంచి అంటే ఏదైనా ఒక సందేశం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. ఆరోగ్యంలో ఇప్పటికే ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకసారి వైద్యుల సూచనలకు, అలాగే మందులను వీటిని ఖచ్చితంగా సంప్రదించండి. నిర్లక్ష్యం అస్సలు మంచిది కాదు.
ఆధ్యాత్మికంగా మీ మనసును ధైర్యంగా ఉంచుకోండి. అలాగే ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోండి. దేవాలయ దర్శనం మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి మీ మనసులో ఏదైనా ఒక వ్యక్తి గురించి గందరగోళం ఉంటే భగవంతుడి ఆ వ్యక్తి నాకు కావాలని మాత్రమే కాకుండా నా జీవితానికి ఏది మంచిదో అది జరిగితే నాకంతా మంచే జరిగేలా చెయ్యండి స్వామి అని ఆ దేవుణ్ణి ప్రార్థించండి. ఈ 4 రోజుల్లో చేసుకోవలసినటువంటి మరికొన్ని పరిహారాలు పేదలకు లేదంటే పశుపక్షాదుల పట్ల మీ వంతుగా ఏదైనా కానీ దాన ధర్మాలు, ఆహార దానం కానీ, వస్త్రదానం కానీ చేయండి. పెద్ద ముత్తైదులు ఎవరైనా కనిపిస్తే ఈ 4 రోజుల్లో చక్కగా వారికి పళ్ళు, పసుపు, కుంకుమ లాంటివి బహుకరిస్తూ ఉండండి. అలాగే దేవాలయ దర్శనం అంటే మీకు ఇష్టదైవ నామం అలాగే మీ ఇష్టదైవ నామాన్ని స్మరించుకుంటూ ఉండండి. దేవాలయ దర్శనం చేసుకున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే నామాన్ని ఎక్కువగా పఠించండి. గోమాత దర్శనం చేసుకోండి. తులసి మొక్క దగ్గర దీపం పెట్టండి. ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.